మన గురించి ఊరంతా టామ్ టామ్ అయిందంట. టాటో అయితే లవ్ చేయవానే? లవ్ చేసేందుకే పెళ్లి చేసుకోవడానికే కదా. నిన్ను నాకంటే ఎవడు ప్రేమించలేడే. ఏమీ అర్థం కావడం లేదు. ఏం చేయాలి? కంపెనీని కాపాడే ప్రపోజల్ కొత్తగా వచ్చినా నేనేం చెప్తాను? ధ్రువ సార్ అన్నది నిజమే. టీ మూటలు మోసేదాన్ని కంపెనీని ఎలా కాపాడుతాను? ఏదైనా క్లూ దొరికితే బాగుండు. గూగుల్లో కంపెనీ గురించి 4 విషయాలు తెలుసుకున్నంత ఈజీ కాదు కంపెనీ అఫైర్స్ని డీల్ చేయడం అంటే. ఇదేమీ సినిమా కాదు, రాత్రికి రాత్రి నీకు ఐడియా వచ్చేయడానికి. దాంతో నువ్వు మా జీవితాలు నిలబెట్టడానికి. ఇంట్లో డబ్బులు అందట్లేదని ఆఫీస్ డ్రామానా? ఇక్కడ డబ్బులు కొట్టేసి ఆ కార్తిక్ గారితో సెటిల్ అవుతావా? నువ్వు నన్ను నాశనం చేసింది చాలు. నా కంపెనీ జోలికి మాత్రం రాకు. నువ్వు ఎంత ప్రయత్నించినా నీ చేతికి చిల్లి గవ్వ కూడా అందనివ్వను. నువ్వు రాత్రంతా ఆ ల్యాప్టాప్ ముందు వేసుకున్నా పెద్దగా తెలుసుకునేదేం లేదు. కానీ రేపొద్దు నాకు మీటింగ్ ఉంది. నన్నైనా పడుకో నువ్వు ప్రశాంతంగా. వెళ్ళు.
వాటర్ కావాలా? మీకు అసలే ఫీవర్ కదా, కూల్ వాటర్ వద్దు. ఇవి తాగండి. మనకేదైనా అవసరమై కాల్ చేస్తే అస్సలు పట్టించుకోరు. వాళ్ళ అవసరానికి కార్ పంపించి మరీ మనల్ని ఇక్కడికి రప్పిస్తారు. ఇప్పుడు ఎస్టేట్లో సమ్మె ఆపించడం వాళ్ళకి చాలా ముఖ్యం. దీన్ని అడ్డు పెట్టుకొని ఎంతో కొంత నొక్కేయడం మన అవసరం. నిజమే, అందరు యూనియన్ లీడర్లు బాగుపడ్డారు. మనమే ఇన్నాళ్ళు పెద్దగా సంపాదించింది ఏమీ లేదు. ఈ ధృవ ఎస్టేట్లో వసుంధర మీద బలాత్కారం చేసినప్పుడే ₹1 కోటి డిమాండ్ చేసి ఉండాల్సింది. ఆ దివాకర్ మాటలు విని 15 లక్షల దగ్గరే పడిపోయాం. ఈసారి వదలొద్దు, కోటి అడుగుదాం. ఇంకా కోటేంట్రా, ఇప్పుడు బంతి మన కాళ్ళ కింద ఉంది. మనం చెప్పే వరకు ఏ కార్మికుడు స్విచ్ కూడా ఆన్ చేయడు. 2 కోట్లు అడుగుదాం. నమస్తే నమస్తే సార్. నమస్కారం. నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నాం సార్. ఎస్టేట్లో అంతా బానే ఉందా? ఎస్టేట్లో పనుల గురించి యజమానుల కన్నా లీడర్లకి ఏం తెలుస్తాయి? సమస్యలుంటే వచ్చి చెప్పుకుంటారు. ఓకే, స్ట్రైట్గా పాయింట్కి వచ్చేస్తాను. ఎస్టేట్లో సమస్యలుంటో మీకు తెలుసు కదా, అవి మీరు తప్ప ఇంకెవరూ తీర్చలేరన్న సంగతి మాకు బాగా తెలుసు. ఇప్పుడు కంపెనీ బాగా నష్టాల్లో నడుస్తోంది. బ్యాంకు దగ్గర నుంచి కొత్త రుణాలు రావడం లేదు. మన అదృష్టం బాగుండి కొత్త ప్రాజెక్ట్స్ వస్తున్నాయి. కానీ అవి టైంలోపు అందించాలంటే వర్కర్లు వెంటనే పనులు మొదలు పెట్టాలి. లేదంటే వాళ్ళ ఈగోకి కంపెనీ మూతపడితే అంతమంది ఉద్యోగాల కోసం వేరే ఊర్లకు వెళ్లాల్సి వస్తుంది. ఇంకొక్క నెల పనిచేయమని చెప్పండి. కష్టం సార్. మీరనుకుంటే అవుతుంది. ప్లీజ్ కొంచెం కోఆపరేట్ చేయండి. మీ యూనియన్కి మేము సపోర్ట్ చేస్తాం సార్. మీరు మా నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారో చెప్పండి. $2 కోట్లు అడుగు. 2 కోట్లు. $2 కోట్లా? అంత డబ్బులుంటే జీతాలే చెల్లించేవాళ్ళం కదా. డిమాండ్స్ అనేవి కొంచెం న్యాయంగా ఉండాలి. సార్, తప్పుగా అనుకోకండి. మీరు మేమే మాట్లాడుకోవాలి న్యాయ అన్యాయాల గురించి. మేము న్యాయంగా ఉండుంటే ఆ రోజు వసుంధర కేసులో నుండి మీరు తప్పించుకునేవారు కాదు కదా. అప్పుడు మీకు హెల్ప్ చేశాంగా. ఇప్పుడు కొంచెం మా చేతులు తడిపితే మేము ఈ విషయం ఎప్పటికీ బయటికి రానివ్వము. మీకు తెలుసు కదా సార్, వర్కర్స్ అందరూ మా మాటే వింటారని. మీరు చేస్తారు. బ్లాక్మెయిల్ చేస్తున్నారా? గుర్తు చేస్తున్నాం అంతే. ఆ రోజు మేమే లేకపోతే ఆ వసుంధర వాళ్ళ బావున్నాడు కదా కార్తీక్, మిమ్మల్ని వదిలేవాడు కాదు కదా. చూసారుగా వాడి ఆవేశం. కత్తి పట్టుకొని పొడవడానికొస్తే అడ్డుగోడగా నిల్చుంది మేమే కదా. లేదంటే జైల్లో కూర్చోబెట్టి చిప్పకుడు తినిపించేవాడు.
మీరెవరి మీద చేయొత్తారో తెలుసా? ఇక్కడికి పిలిపించి మమ్మల్ని అవమానిస్తారా? మేమేంటో మీకు చూపిస్తాం. చూపించావుగా నువ్వేంటో. డబ్బులు కావాలంటే అడుక్కో, ముష్టి వేస్తాను. నువ్వేదో మహాత్ముడు వైపోయినట్టు నా తప్పులు వేలెత్తి చూపించుకో, విరిచేస్తాను. పదరా. ఛ! ధ్రువ, ఈ టైంలో నువ్వు మీటింగ్లో ఉండాలి కదా, ఇంకా వెళ్ళలేదా? అమ్మా, వాళ్ళు చాలా డిమాండ్ చేస్తున్నారు. ఎంత మంచిగా మాట్లాడినా వాళ్ళు నా మాట వినడం లేదు. తప్పదురా, మనమే కొంచెం భరించాలి. వాళ్ళని కన్విన్స్ చేస్తేనే ఎస్టేట్లో వర్క్ స్టార్ట్ అవుతుంది. కొంచెం తగ్గించమని రిక్వెస్ట్ చేయి. బ్లాక్మెయిల్ చేస్తున్నారమ్మా. నువ్వేమీ రియాక్ట్ అవ్వలేదు కదా? మాట్లాడు ధ్రువ, ఏమైనా నోరు జారేవా? వాళ్ళు చాలా విసిగించారమ్మా. కొట్టాను. అమ్మా, రేపు నేను ఎస్టేట్కి వెళ్ళి డైరెక్ట్గా కార్మికులతో మాట్లాడతానమ్మా. వాళ్ళు నేను చెప్తే వింటారమ్మా. అమ్మా అమ్మా ఛ! చెప్పండి మేడం. రాజు వచ్చారా? రాజు సార్ ఈరోజు ఫ్యాక్టరీకి వెళ్ళాడు మేడం. అక్కడ సమ్మె ఆపించడానికి వర్కర్స్తో మీటింగ్ ఉంది కదా. సరే. నా మీద మీరంతా ఇంత నమ్మకం పెట్టుకున్నందుకు చాలా థ్యాంక్స్. కానీ మొదటి నుంచి నేను మీ అందరికీ హామీ ఇస్తున్నానంటే, అవన్నీ నేను నెరవేరుస్తున్నాను అంటే అది మేనేజ్మెంట్ సపోర్ట్ లేకుండా సాధ్యమవుతుందా? ఒక్క నిమిషం. మల్లిక, నేను ఇక్కడ ఫ్యాక్టరీ వర్కర్స్తో మీటింగ్లో ఉన్నాను. మళ్ళీ కాల్ చేయనా? రాజీవ్, ఎంతసేపు పడుతుంది? ఇది ఫస్ట్ స్టేజ్ ఆఫ్ డిస్కషన్ మాత్రమే. మధ్యాహ్నం మిగతా వాళ్ళతో మాట్లాడి సమ్మె విరమింపచేసి మొదటి పని మొదలుపెట్టేసరికి సాయంత్రం అవ్వచ్చు. నీతో ఒక విషయం అర్జెంటుగా డిస్కస్ చేయాలి రాజీవ్. సరే, వాళ్ళు ఇప్పుడు ఎక్కడ ఉన్నారు? మేబీ ఊరికి బయలుదేరుంటారు. వాళ్ళకి కార్ అరేంజ్ చేసింది మనమే. సరే, నేను వాళ్ళతో మాట్లాడి వెనక్కి పిలిపిస్తాను. వాళ్ళకి మంచి 5 స్టార్ హోటల్లో లంచ్ అరేంజ్ చేయమని మేనేజర్కి చెప్పు. లంచ్ తర్వాత మళ్ళీ మీటింగ్ పెడదామని చెప్పు. ఓకే. ఈసారి నేనే పర్సనల్గా అటెండ్ అవుతాను. వద్దు మల్లిక. ధ్రువ తర్వాత నువ్వు వెళ్ళి కలిస్తే వాళ్ళు ఇంకా ఎక్కువ డిమాండ్ చేస్తారు. మరి నీకు సాయంత్రం అవుతుందంటున్నావు, ఇంకెవరున్నారు హ్యాండిల్ చేయడానికి? వసుంధరా. రాజీవ్, అసలు తనకి ఏం తెలుసు ఈ కంపెనీ లావాదేవీల గురించి? మల్లిక, ఇప్పుడు తెలియాల్సిందే కంపెనీ లావాదేవీల గురించి కాదు, వాళ్ళని ఎలా డీల్ చేయాలని. వాళ్లతో తగ్గి ఎలా మాట్లాడాలో తెలిసిన వాళ్ళు మన స్థాయి కంటే కింద పనిచేసే వాళ్ళకి వాళ్లతో ఎలా మాట్లాడో తెలిసినంతగా ఇంకెవ్వరికీ తెలియదు. నువ్వు తనని పంపు. మనకిప్పుడు ఇంకో ఆప్షన్ కూడా లేదు. ఒకవేళ వసుంధరతో కూడా వాళ్ళు రివర్స్ అయితే ఇక్కడ మీటింగ్ అవగానే నేనే డైరెక్ట్గా అక్కడికి వెళ్తాను. ఓకే.
మేడం చెప్పండి మేడం. వసుంధర ఎక్కడుంది? రాజు సార్ క్యాబిన్లో ఉన్నారు మేడం. పిలమ్మంటారా? వద్దు, నేనే వెళ్తాను. ఓకే మేడం. వసుంధర, మేడం. రాజీవ్ నీకొక పని అలాట్ చేశాడు. ఓ, చెప్పండి మేడం. ఎస్టేట్లో వర్క్ ఆగిపోయిన సంగతి నీకు తెలుసు కదా? ఆ యూనియన్ లీడర్స్తో లంచ్ తర్వాత మీటింగ్ ఉంది. అది నువ్వు అటెండ్ అయ్యి వాళ్లతో పని మొదలు పెట్టించేలా చేయాలి. ఓ, మేడం, సమ్మె విరమించడం అంటే మొత్తం వర్కర్స్ అంతా ఒకే మాట మీద ఉండాలి. నాకేం తెలుసు మేడం, ఏం మాట్లాడాలో కూడా తెలియదు. ఆ విషయం ఒక్క రాజీవ్కి తప్ప అందరికీ అర్థమవుతుంది. నీ మీద నాకు కూడా నమ్మకం లేదు. కానీ రాజీవ్ నిన్నే వెళ్ళి కలవమని చెప్పాడు. అది చెప్దామని వచ్చాను. ప్రిపేర్డ్గా ఉండు. రాజీవ్ సార్ ఫోన్ ఎత్తడం లేదే. భాస్కర్ మామయ్యకి ఫోన్ చేస్తే అసలు ఎస్టేట్లో ఏం జరుగుతుందో చెప్తాడు. అమ్మా వసుంధరా, మామయ్య. చెప్పమ్మా, ఏంటి గొంతు అలా ఉంది? మామయ్య, ఆ యూనియన్ లీడర్స్ మీటింగ్కి వైజాగ్ వచ్చారు. మల్లిక మేడం వాళ్లతో నన్ను మాట్లాడమంటున్నారు. నేనేం మాట్లాడాలో, ఆ సమ్మె ఎలా ఆపించాలో నాకు తెలియడం లేదు. అందుకే మీకు కాల్ చేశాను. అసలు అక్కడ ఏం జరుగుతుంది మామయ్య? అమ్మా, ఆ యూనియన్ లీడర్లు దివాకర్తో కలిసి పొద్దున్న వర్కర్స్ని రానివ్వకుండా రాత్రి వేరే చోటు నుంచి వర్కర్స్ని దింపి తేయాకును కోయించి బ్లాక్లో అమ్మేస్తున్నారమ్మా. ఈ విషయం కూడా ఈరోజు పొద్దున్నే నాకు తెలిసింది. కార్తీక్ ఏదో పనుందని ఊరొచ్చాడు. ఆ సమయంలో అర్ధరాత్రి పనులు జరగడం గమనించి ఆరా తీస్తే తెలిసింది. ఈరోజు రాత్రి ఇదంతా వీడియో తీసి నీకు పంపిద్దామని కార్తీక్ అన్నాడు. బ్లాక్లో అమ్ముకున్న డబ్బుని తిరిగి వర్కర్స్కి జీతాలు రావట్లేదని వడ్డీలకి ఇస్తున్నారంటమ్మా. ఎంత చెప్పినా నా మాట వినిపించుకోవట్లేదు. నువ్వే ఏదో ఒకటి చెయ్యాలి వసుంధరా. సరే మామయ్య, నేను చెప్పింది చెయ్యండి. సరేనా? నువ్వు అందరినీ తీసుకొని మన గెస్ట్ హౌస్ దగ్గరికి రా. మిగిలింది నేను చూసుకుంటాను. సరే అమ్మా. సరే, మీరు వెళ్ళండి, నేను మాట్లాడతాను.
వస్తుందిరా. హలో రాజీవ్ సార్. నిన్నగాక మొన్నొచ్చిందిరా వసుంధరా, తనతో ఏంట్రా మాట్లాడేది? కూర్చోండి. నిన్నగాక మొన్న ఈ ఆఫీస్కి వచ్చుంటారు మేడం మీరు. మీతో మేమేం మాట్లాడతాం? హలో ఎవ్రీబడి, ఐఎమ్ కమింగ్. నన్ను మోసం చేసావు కదే. హే, మా అత్తకి దూరంగా ఉండవే. ఈ రాజీవ్ అంకుల్ నీకు నాన్న లాంటివాడు. మా అత్త నీకు అమ్మ లాంటిది. నాకు క్లారిటీ ఇవ్వవే. నేనెవరు? మొగుణ్ణా? మొగుళ్ళాంటి వాడినా? ఆ కార్తీక్ ఎవడు? అక్రమ సంబంధమా?